హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనమాట. అండ్ ఈరోజు అయితే మనం వచ్చేసాం లజీజ్ పిస్తా హలీం పాయింట్కి అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు, ఇది కొత్తగా పెట్టారు విశాఖపట్నంలో. అండ్ తెలియదల్లి ఫ్లైఓవర్ దిగగానే రైట్ సైడ్ అయితే కేఏ పాల్ కన్వెన్షన్ హాల్ ఉంటుంది. అండ్ అక్కడ లజీజ్ పిస్తా హలీం పాయింట్ అండ్ బిర్యానీస్, రకరకాల ఫుడ్లు అయితే ఉంటాయి. అండ్ చక్కగా హైదరాబాదీ స్టైల్లో ట్రై చేయడానికి అయితే మీకు చాలా బాగుంటుంది. మేమైతే హలీమ్స్ చెప్పామన్నమాట, 2 చికెన్ ఒకటి మటన్ ఒకటి. 3:30 అయింది రెండింటికి. అండ్ ఇక్కడ హలీంలు ఎలా సర్వ్ చేస్తున్నారని చూడడానికి వచ్చామన్నమాట. అండ్ వీళ్ళైతే చాలా పెద్ద పాత్రల్లో అయితే తయారు చేసి ముందుగా రెడీగా ఉంచుతున్నారు. అండ్ హలీం అయితే మనకి ఇలా వేసేస్తున్నారు అనమాట. మటన్ అండ్ చికెన్ హలీం మనం అయితే చెప్పాము. అండ్ ఇది మటన్, ఇది చికెన్. అండ్ ఈ 2 టేస్ట్ చేసి ఇట్లా పని పెట్టే సమయం అనమాట. నేనైతే ఒకసారి హలీం తిన్నాను. అండ్ మా మమ్మీ అయితే ఫస్ట్ టైం తిన్నా హలీం అనమాట. అండ్ దీని మీద జీడిపప్పు, పుదీనా అవన్నీ వేసి చక్కగా గీ వేసి ఇచ్చారనమాట. అండ్ ఇంక దీన్ని టేస్ట్ చేద్దాము. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. అండ్ ఫస్ట్ టైం కదా దీన్ని టేస్ట్ చేయడం, చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు మా మమ్మీ అయితే. అండ్ తినగానే అయితే ఇలా ఉంది హలీం అంటున్నారు. అండ్ హలీం అంటే ఇలాగే ఉంటుంది చూడడానికి. ఇది పెద్ద ఫేమస్ ఫుడ్, కానీ ఇది పెద్ద ట్రై చేస్తే మాత్రం అంత టేస్టే ఉండదు. ఉంటుంది కానీ పర్లేదు ఒక మాదిరిగా. అంటే ఇది తిన్న వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. అండ్ నేను కూడా దీన్ని ట్రై చేస్తున్నాను. పిస్తా హలీం లజీజ్. అండ్ ఈరోజు రంజాన్ స్పెషల్గా మేమైతే హలీం తినడానికి వచ్చాం అనమాట. అండ్ ఇంకెప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం హలీం ట్రై చేద్దామని. అలాగే ఈరోజు మనకు ఖాళీ దొరికింది, రంజాన్ హాలిడే కాబట్టి వచ్చి దీన్ని టేస్ట్ చేసాం. అండ్ దీని రేటింగ్ అయితే 5కి 3 అయిన అయిపోవచ్చు. అండ్ ఈ టేస్ట్కి ఇక్కడ ఉన్న క్వాలిటీ టేస్ట్ అయితే చాలా బాగుంది. 5కి 3 అయితే నేను ఇస్తున్నాను రేటింగ్ ఇక్కడ. అండ్ మంచి యాంబియన్స్ అయితే ఉంది ఇక్కడ, లైటింగ్స్తో కూర్చోడానికి కూడా. అండ్ ఇక్కడ అందరూ కూర్చొని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు, బిర్యానీలు, తందూరి, రోటీలు ఇవన్నీ. అండ్ మనకి చూసారా మెనూ అయితే ఉంది ఇక్కడ. అండ్ మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మేమైతే అన్నీ చూసాము ఏవి ఆర్డర్ చేద్దామని. అండ్ ఫైనల్గా చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చెప్పేసాం అనమాట. మనం ఎక్కడ తిరిగినా ఫ్రై బిర్యానీకి వస్తాం. అండ్ మనం అయితే చికెన్ ఫ్రై బిర్యానీ చెప్పాం. అండ్ మనకు చక్కగా సర్వ్ చేస్తాడు. అండ్ ఇంక ఈ బిర్యానీ ఎలా ఉంటుందో చూడాలి, హైదరాబాద్ బిర్యానీ. మనకి ఫ్రై పీసెస్ అయితే ఒక కప్పులో వేసి ఇచ్చాడు. జనరల్గా అయితే పీసెస్ మనకి నార్మల్గా ఇందులో ఫ్రై చేసి ఇస్తారు. అండ్ దీంతోపాటు మాకు పెరుగు కూడా ఇచ్చాడు. అండ్ ఒక వెజిటేబుల్ కర్రీ ఇచ్చాడు. అండ్ తర్వాత మన కర్డ్ ఇచ్చాడు. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ కర్రీలాగా ఇచ్చాడు అనమాట. పచ్చడిలా ఉంది అదేంటో నాకు అర్థం కాలేదు. అండ్ బిర్యానీ అయితే మనం వేసుకున్నాం, ఆ చుట్టుపక్కల అన్నీ సర్వ్ చేసుకున్నాం. ఇంకా దీన్ని పని పడదాం ఇప్పుడు మనం. అండ్ బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది, కానీ ఫ్రై బిర్యానీ అంత ఎఫెక్టివ్గా నాకైతే అనిపించలేదు. 5కి 3 అయితే ఇస్తున్నాను దానికి కూడా. అండ్ నా ఫేవరెట్ షహదూద్ మలాయ్ అనమాట. అండ్ మనకు వైజాగ్లో ఇది మామూలుగా దొరకదు, ఇది హైదరాబాద్ చార్మినార్ దగ్గరే దొరుకుతుంది దీని ఒరిజినల్ ఫ్లేవర్. అండ్ ఇక్కడ దీన్ని చూసి నేను చాలా హ్యాపీ అయితే అయ్యాను. అండ్ దీన్ని టేస్ట్ చేస్తే నిజంగా స్వర్గంలో తేలినట్టు ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ చక్కగా మలాయ్ కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ మమ్మీ కూడా దీన్ని ట్రై చేశారు. అండ్ మేము హైదరాబాద్లో తిన్నాము, అక్కడైతే చాలా ప్యూర్గా అనిపించింది. ఇక్కడ దానికి కొంచెం క్వాలిటీ తక్కువ అండ్ రేట్ కూడా దానికి ఎక్కువ ఉంది. అండ్ దానికైతే 5కి 4 అయితే రేటింగ్ ఇస్తున్నాను. మీరు తప్పకుండా రండి లజీజ్ పిస్తా హలీం పాయింట్కి. బిర్యానీలు చక్కని ఫుడ్ ట్రై చేయండి. మరి మేమైతే ట్రై చేసాం, మీరు కూడా చక్కగా ట్రై చేయండి. అండ్ మమ్మీతో సరదాగా ఈరోజు గడిపాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.